అల్లు అర్జున్ గారి 'పుష్ప 2' చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రతి పాత్ర అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. అయితే 'పుష్ప 2' క్లైమాక్స్‌లో అనుకోకుండా సడెన్‌గా ఒక క్యారెక్టర్ అయితే ఎంటర్ అవుతుంది. ఇదే పార్ట్ 3కి కూడా కారణమవుతుంది. మరి 'పుష్ప 2'కు క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఆ పర్సన్ ఎవరన్న దానిపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. చాలామంది టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అని అంటున్నారు. అదే సమయంలో 'పుష్ప 2'లో కీలకమైన పాత్ర పోషించిన ఫహద్ ఫాజిల్ గారు మళ్ళీ బతికి వచ్చాడంటున్నారు. 'పుష్ప 2' క్లైమాక్స్‌లో పుష్పరాజ్, శ్రీవల్లి ఓ వివాహ వేడుకలో ఉంటారు. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో అక్కడ ఒక భారీ బాంబ్ పేలుడు వినిపిస్తుంది. కట్ చేస్తే స్క్రీన్‌పై రిమోట్ పట్టుకుని ఒక అజ్ఞాత వ్యక్తి ప్రత్యక్షమవుతారు. స్క్రీన్‌పై అతని ముఖం కనిపించదు. ఈ క్రమంలోనే తమకు తోచిన విధంగా ఊహించుకుంటున్నారు. క్లైమాక్స్‌లో పుష్పరాజును చంపేందుకు పన్నాగం వేసింది మరెవరో కాదు, ఎస్పీ బన్వర్ సింగ్ షకావత్ అలియాస్ ఫహద్ ఫాజిల్ అని అంటున్నారు కొందరు. కాగా పుష్పరాజును ఎదుర్కొనే క్రమంలో అతను ఎదురు దెబ్బలు తింటాడు షకావత్. అవమానాలు కూడా పడతాడు. చివరకు అతను ఓ అగ్ని ప్రమాదంలో చనిపోయినట్లు చూపిస్తారు. అయితే ఈ ఘటనలో షకావత్ చనిపోలేదని, పుష్పరాజుపై ప్రతీకారం తీర్చుకునేందుకు మళ్ళీ బతికొస్తాడని నెటిజన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కొన్ని సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు. క్లైమాక్స్లో కనిపించే వ్యక్తి చెయ్యి చాలా సన్నగా ఉంటుంది. అలాగే చేతులపై కాలిన గాయాలుంటాయి. అంటే షకావత్ మళ్ళీ పుష్పరాజ్ ఫ్యామిలీని మట్టుబెట్టేందుకు ప్రయత్నించాడని అంచనా వేస్తున్నారు. ఇది పార్ట్ 3 పుష్ప ర్యాంపేజ్లో తెలుస్తుందంటున్నారు. కాగా పుష్ప 3 షూటింగ్ ప్రారంభం కావడానికి కనీసం 2-3 ఏళ్లు పడుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అలాగే ఇందులో విజయ్ దేవరకొండ విలన్గా నటిస్తాడని కూడా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ రూమర్లు మాత్రమే. దీనిపై నిజానిజాలు తెలియాలంటే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు ఖచ్చితంగా వెయిట్ చేయక తప్పదు. మరి 'పుష్ప 2'కు క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఆ పర్సన్ ఎవరన్న దానిపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది.